5 వచనాలు అక్క చదువుతారు. అలాగే తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 6 నుండి 10 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 11 నుండి 15 వచనాలు చదువుతారు. మంజులా వాణి గారు 16 నుండి 20 వచనాలు చదువుతారు. ఎలీషా పాస్టర్ గారు 21 నుండి 25 వచనాలు చదువుతారు. జాన్సన్ గారు 26 నుంచి 30 వచనాలు చదువుతారు. చివరి 3 వచనాలు నేను చదివి ముగిస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము చదువుకుందాము. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని యొద్ద అయినను గాడిద అయినను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. ఆమేన్ ఆమేన్. దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతునికైనను చంపకూడదు. నేను దృష్టిని నిర్దృష్టిగా ఎంచను. లంచం తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వారి గుడ్డితనము కలగచేసి నీతిమంతుని మాటలకు అపార్థము చేయబడును. పరదేశిని బాధింపకూడదు. పరదేశికి మనసు ఎట్లుండును మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఆమేన్ ఆమేన్. 7వ సంవత్సరంన దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ యుద్ధను నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులిన రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిన రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనపడవలను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో
నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగం తొలగించును. ఆమేన్. ఎలీషా పాస్టర్ గారు 26 నుంచి 30 వరకు చదువుతారండి. చదువుతున్నానండి. ఆ, కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. ఆమేన్. ఆమేన్. నిర్గమకాండము 23 చివరి 3 వచనాలు 31, 32, 33. సుదర్శన్ గారు చదువుతారండి. మేడం ఉన్నారు మేడం, చదువుతాం మేడం. ఏం చెప్పండి. నిర్గమకాండము 23 అధ్యాయము 31, 32, 33 వచనాలు చదవండి. చదువుతాం. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును ఏ పులిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకున్నట్లు వారు నీ దేశములో నివసించకూడదు. ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చదివినందరికీ వందనాలండి. మరి సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.